అబ్బా ఏం అందంగా పుట్టేవాడా. హైదరాబాద్లో రెండు తీయగా ఉంటాయి, ఒకటి లస్సీ ఇంకోటి జెస్సీ. గ్రేట్ రా నువ్వు. అవును నిజం మర్చిపోయాను. అవును పార్టీ టైం అయిపోయింది. నైనే అసలు ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? డల్గా ఉన్నావు ఏంటి? రెడీ అవ్వు, బయటికి వెళ్ళాలి కదా, టైం అవుతుంది. ఆలోచిస్తున్నా జెస్సీ. ఏం ఆలోచిస్తున్నావు? అంటే పార్టీకి ఏ సారీ కట్టుకోవాలా అని. నన్ను కట్టుకోవడానికి ఎంతసేపు ఆలోచించలేదు కదా నువ్వు. కట్టుకోవడానికి ఆలోచించుంటే ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా, ఇలా ఉండేది కాదు కదా. నాకేం తక్కువే, చూడడానికి కష్టం మహేష్ బాబుకి ఈక్వల్గా ఉంటాను కదా. చూడ్డానికి బాగుంటావు, మిగిలిందంతా ఇల్లు బ్లూ సారీ కట్టుకో. నీకు బ్లూ అని నచ్చుతుంది, నాకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే బ్లూ సారీ మీ అమ్మాలు పెట్టారు కదా, రెడ్ సారీ మా అమ్మాలు పెట్టారు కదా, అందుకని నీకు బ్లూ అని నచ్చింది కదా. బాబోయ్ వాళ్ళు ఇలా తగులుకున్నావా? నాకు ప్రపంచంలో నచ్చే రెండు, ఒకటి పువ్వు ఇంకోటి నవ్వు. వెళ్ళి త్వరగా రెడీ అయిపోవా ప్లీజ్. సరేలే, ఇప్పుడు చెప్పు ఏ సారీ కట్టుకోమంటావు? రెడ్ సారీ కట్టుకో. అంటే ఇందాక నేను చెప్పాను కాబట్టి నీకు బ్లూ సారీ వద్దంటున్నావు, లేకపోతే బ్లూ సారీ అంటావు కదా. ఇంకా చెప్పడానికి ఏం లేదే, నువ్వు డిసైడ్ అయ్యో ఇంక వేసుకోవాలని అయితే చెప్పి. రెడ్ బ్లూ అని చెప్పు. బిల్లేదు మోగింది. ఓయ్ బాబు, ఎవరు బాబు నువ్వు? హాయ్, డిస్టర్బ్ చేశానా? లేదురా బాబు, సేవ్ చేసావు. మీ మెడలో హెడ్సెట్ బాగుంది, ఎక్కడ కొన్నారు? ఇది హెడ్సెట్ కాదు, సెటస్కోప్. నేను ఒక డాక్టర్ని. నీ డాక్టరే కదా. మెల్లో సెటస్కోప్ చూసి కూడా నువ్వు డాక్టరేనా అని అడగడం. సరే కోప్పడకండి, మా జెస్సీకి కొంచెం స్క్రూ లూజా? అన్ని లూజే కానీ ఆ తర్వాత అయినా డాక్టర్స్ దగ్గరికి మేము ఎప్పుడు వెళ్తుంటాం కదా, మీరు మా దగ్గరికి వచ్చారేంటి? నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. అదేంటి డాక్టర్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఏ డాక్టర్లు మనుషులు కదా, ఆ మనుషులకు మనసు ఉండదా? ఆ మనసుకు ప్రాబ్లమ్స్ ఉండవా? అవును, మీ పేరేంటి? డాక్టర్. పేరు అడుగుతుంది. మా అమ్మ నాన్న నిన్ను పుట్టగానే డాక్టర్ అవ్వాలని కలగన్నారు. వాళ్ళు కళ ఎక్కడ మర్చిపోతారేమని నాకు ముందుగానే డాక్టర్ అని పేరు పెట్టేశారు. అందుకే నీకు చాలా కష్టపడి డాక్టర్ అయ్యా. ఓహో, చిన్న కథ కదరా ఇదే. డాక్టర్ బాబు గారు, ఎవరిని చూసినా ఎక్కువ ఆకలేస్తుంది, ఎందుకని? అరిచే కుక్క కరవదని నీకు కూడా అంతే. అసలు ఇంతకు మీ ప్రాబ్లం ఏంటి? మొన్న నా క్లినిక్ ఒక 3 పేషెంట్లు వచ్చారు. వాళ్ళతో చిన్న గొడవైందంతే. అప్పటి నుండి నా భార్య నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదండి. ఏంటి, క్లినిక్ లో పేషెంట్స్ తో గొడవ అయింది, దానికి మీ ఆవిడ ఇంటికి రానివ్వకపోవడం ఏంటి? చెప్తాను. ఆ 2 రోజుల క్రితం ఒకడు వచ్చాడు. ఆడి పేరు రమేష్. అబ్బా కడుపుతో బాధపడుతూ వచ్చాడు. నేను వాడి ఫేస్ చూసి, వాడి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూసి ఒక చిన్న టాబ్లెట్ ఇచ్చాను అంతే. ఎక్స్ప్రెషన్ చూసి టాబ్లెట్ ఇచ్చారా? ఈ అమ్మ సూపర్ అండి బాబు, సూపర్ డాక్టర్ బాబు. నాకేదో తేడా కొడుతుంది సీను. నోర్మి అన్ని తెలిసినట్టు మాట్లాడుతావు. మీరు చెప్పండి సార్, ఏ టాబ్లెట్ ఇచ్చారు? ఒకటే, ఇక ఉండదు ఏ నొప్పి. హెడేక్ కదా అండి ఇస్తారు. ఇప్పుడు కడుపు నొప్పి, తలనొప్పి కామన్ కదా, తగ్గిపోద్ది కదా. జెస్సీ, పురుటి నొప్పులతో వెళ్ళినా కూడా అదే టాబ్లెట్ ఇస్తాడేమో. ఏదో అంటున్నట్టున్నారు. ఏం లేదండి, మీరు చెప్పండి స్వామి. ఒక్క నిమిషం, బాగా హెడేక్ వస్తుంది సార్. డాక్టర్ పురుషోత్తం గారు, బాగా హెడేక్ వస్తుంది సార్. ఏ టాబ్లెట్ వేసుకోమంటారు? ఓకే, ఒక 2 పూట్ల. ఓకే. హలో డాక్టర్, చెప్పండి. మీరు కూడా డాక్టరే కదా? అది అంటే మరి ఇప్పుడు మనం కటింగ్ షాప్కి వెళ్తామా? అక్కడ కటింగ్ షాప్ వ్యక్తి ఉంటాడు. వాడికి కటింగ్ చేయించుకుంటే ఎక్కడికి వెళ్తాడు? వాడు కూడా వేరే కటింగ్ షాప్కి వెళ్తాడు కదా. ఇది కూడా అంతే. మా ఇంట్లో ఉంది అది వద్దండి, డాక్టర్స్ రికమెండ్ చేసిందే వాడతా. ఇలాంటి వ్యక్తుల దగ్గర నేను తీసుకోను. ఇస్ ఏ హైలీ ప్రొఫెషనల్. మీ ప్రాబ్లం చెప్పండి. నేను టాబ్లెట్ ఇచ్చిన వ్యక్తి మళ్ళీ వచ్చాడండి మరుసటి రోజు. ఎందుకు? కడుపు తగ్గిపోయింది చెప్పడానికా? నేను ఇచ్చిన టాబ్లెట్ వేసుకున్న తర్వాత వాడికి ఒళ్ళంతా నొప్పులు, వాంతులు, విరేచనాలు. ఎందుకని? నేను ఇచ్చిన టాబ్లెట్
ఎక్స్పైర్ అయిపోయిందంట. కానీ అలా ఎలా జరుగుద్ది? టాబ్లెటే కదా అది. అసలు తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత వాడు కుక్కను కొట్టాడండి నన్ను. డాక్టర్, మా జెస్సీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమైనా ప్రాబ్లమా? గుండె బాగానే కొట్టుకుంటుంది. ఒక్క నిమిషం. కిడ్నీ బాగుంది, తల మంచిగా పనిచేస్తుందండి మీకు. ఒకసారి గాలి బాగా పీల్చు. ఇంకా ఊపిరితులు పగిలిపోయేలా ఉన్నాయి, వదిలేసాను. కొంచెం షుగర్ కూడా టెస్ట్ చేయండి. ఏదో ఒక పాట పాడండి. ఆకలిస్తాను. షుగర్ 350 ఉంది. నేను పాట పాడితే షుగర్ టెస్ట్ ఎలాగ అయిపోయింది? మీ బ్లడ్లోనే కాదు, మీ మాటల్లో కూడా చాలా తీయగా, పాటలు చాలా తీయగా వినిపిస్తున్నాయి. అయినా ఇలాంటివి అమ్మాయిలకి కదా వేస్తారు, ఇలాంటి వాడికి కూడా వేస్తారా? హలో, సారికి నాకు చాలా పనులు ఉన్నాయి. బేసిక్గా నువ్వు అమ్మాయిలా కనిపించవేమో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మా వింత కాదా? వినుమా. అవును, ఇంతకు ఎంబీబీఎస్ FRCS? ఎంసెట్ అంటే ఎంసెట్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ కదా. అది రాసిన తర్వాతే నీటు వగైరా వగైరా కాదు. మీరు అసలు డాక్టర్ ఎలా అయ్యారు? బుక్ చదివి. మీరు ఏ హాస్పిటల్ పనిచేస్తారో చెప్పండి, ఎందుకంటే దరిదాపుల్లో మీరు 5 అంతస్తులు ఉంటుంది. 2వ ఫ్లోర్లో నా ఓపీ కోసం 1500 కడితే ఓపీ ఇచ్చేస్తారు. ఓ, మీరు మళ్ళీ రావడానికి 1500 రూపాయలు కట్టాలా మళ్ళీ? అదో ఒక్క అది అర్థమవుతుంది. వెరీ గుడ్. అవును, మీరు ఆపరేషన్స్ కూడా చేస్తుంటారా? అసలు ఈ రోబోట్ కాలంలో కూడా నేను ఆపరేషన్ చేయకపోతే రోబోట్ ఆపరేషన్ చేయడం కూడా రాదు. రోబోట్ ఆపరేషన్ చేయడం నేర్పించింది నేను. ఎక్కడ నేర్చుకున్నారు? యూట్యూబ్ అండి. ఇప్పుడు బ్రెయిన్ లో ఏదైనా ఇష్యూ అయితే ఆపరేషన్ ఎక్కడ చేస్తారు మీరు? ఎక్కడ చేస్తామండి? ఇక్కడ నుంచి కోసి ఇక్కడ మొదలెడతాం. ఇక్కడికి వచ్చింది, దాని తర్వాత ఇక్కడ సర్జరీ చేసిన తర్వాత నరాలన్నీ ఇక్కడ తీసి ఇక్కడ అంటించేస్తాం. సినిమాలో చెప్పాము అన్ని తీసి పీకీసి అక్కడ పెట్టేయడానికి. ఆమె ప్రొఫెషనల్ డాక్టర్, అర్థం. నా దగ్గర నేర్చుకోవాలి మీరు. మీ ఇష్యూ చెప్పండి, తర్వాత ఏమైంది? అదే రోజు ఇంకో సంఘటన జరిగిందండి. అంటే ఇంకో పేషెంట్? అవునండి, ఇంకో పేషెంట్ వచ్చాడు. వాడు నా దగ్గరకు వచ్చి, సార్ నాకు బాగా ఫీవర్ అని చెప్పాడు. పాపం. అయ్యో. బాగా టెస్ట్ చేసి వాడికి మలేరియా ఉందని చెప్పేసి. డేంజరస్. అసలు మలేరియా అని చెప్పి మీకు తెలిసింది? టెస్ట్ చేసారా? బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, షుగర్ టెస్ట్, యూనిట్ టెస్ట్, క్వార్టర్లీ ఫైనల్, ఆఫ్టర్లీ ఫైనల్. హలో డీప్కి వెళ్తాను నేను ఏదైనా. ఆమె ప్రొఫెషనల్ డాక్టర్ కదా. సరే, ట్రీట్మెంట్ ఎలా చేశారు? అంటే వాడి ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసి ఉప్పు తీసి మొత్తం దిష్టి తీసి చెప్పా, రే నీకు నరదిష్టి తగిలింది, తగ్గిపోదు పోరా అని. మలేరియాకి నువ్వు దిష్టి తీసి నిర్దిష్ట చెప్పి పంపించావా? నువ్వేం డాక్టర్ అయ్యా బాబు? ఇదిగో వాడి ఫేస్ చూస్తే నరదిష్టి తగిలినట్టే ఉంది. ఇది కూడా ఒక వైద్యమే తెలుసా? ఊరి నీ దుంపతగా, నువ్వెక్కడ తగిలావురా మాకు? ఇక్కడే. తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఆ తర్వాత వాడి ఫ్రెండ్స్తో వచ్చి నన్ను కుక్కను కొట్టాడండి. వీడు కూడా ఎక్స్పెక్టెడ్. అయితే ఈ 2 గొడవల వల్ల మీ ఆవిడ మిమ్మల్ని ఇంటికి రావండి? అప్పటికి మా ఆవిడ కాముగానే ఉందండి. ఆ తర్వాతే జరిగింది అసలు మ్యాటర్. మరి ఇంకో పేషెంట్ వచ్చాడా? వచ్చాక పేషెంట్ అయ్యాడు. వాడు నా దగ్గరకు వచ్చి పై పన్ను చాలా నొప్పిగా ఉంది అని వచ్చాడు. టాబ్లెట్ కావాలన్నాడు. నేనేం పర్లేదని చెప్పేసి పై పన్ను పీకుతూ ఉన్నా. వాడు నో అన్నాడు. నొప్పి భరించలేక నో అంటున్నాడు అనుకున్నా. మొత్తానికి పళ్ళు పీకి పక్కన పెట్టి తర్వాత తెలిసింది. ఏం తెలిసింది? వద్దులేండి. చెప్పండి. అంటే పంటి నొప్పి వాడికి కాదు, వాడి భార్యకి పంటి నొప్పి ఉంటే టాబ్లెట్స్ కోసం నా క్లినిక్ వచ్చాడని తెలిసింది. పళ్ళు డాక్టర్ కాదు కదా, పళ్ళు ఎలా పీకారు? పట్టకారుతో. మీరు దేనితో పీకారని కాదు, ఎందుకు పీకారు? పొద్దున ఒకడు వచ్చాడు, కడుపు నొప్పి అన్నాడు. అది ఒంట్లో భాగమే. తర్వాత ఒకడు వచ్చాడు, ఆడేమన్నాడు, మలేరియా జ్వరం అన్నాడు. జ్వరం ఒంట్లో భాగమే. పంటి నొప్పి అన్నాడు, పళ్ళు కూడా ఒంట్లో భాగం కదా అని
మీ అమ్మాయి ఏదో లాజిక్లు తగ్గట్లే అక్కడ. లాజిక్స్ అన్ని బానే ఉన్నాయి, బట్ మీ లాజికే నాకు అర్థం కావట్లేదు. లాజికలీ, క్లినికలీ, యాక్చువల్లీ, బేసికలీ ఐఎమ్ ఫైనల్లీ డాక్టర్ లీ. ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగలే. ఓకే, లీ ఎవరు? లీ నా ఇంటి పేరు. సరే గాని ఇదంతా ఓకే, మీ ఆవిడ పన్ను పీకినందుకు ఇంట్లోకి రానివ్వట్లేదా? ఎందుకు? నేను పన్ను పీకిన వ్యక్తికి మా ఆవిడ దూరపు చుట్టమట. వైఫ్ తాలూకంటే అలా చేయకూడదు కదా. అయినా మీరు ఎంబీబీఎస్ డాక్టర్ ఎలా అయ్యారు? బుక్ లో చదివి ఏ ఏ book? book అది? 30 రోజుల్లో డాక్టర్ అవ్వడం ఎలా అనే బుక్ చదివి ఆయన 30 రోజుల్లో హిందీ చదవడం ఎలా అని చెప్పి బుక్ ఉంది. ఇంగ్లీష్ చదవడం కూడా ఉంది, బట్ 30 రోజుల్లో డాక్టర్ ఎలా అవ్వడం అన్న బుక్ నాకు తెలియదు. నాకు తెలీదండి. నేనే కష్టపడి బుక్ షాప్కి వెళ్ళి బుక్లో కొనుక్కొని ఎత్తుక్కొని మరి చదువుకొని పాస్ అయ్యా. ఎక్కడ ఎగ్జామ్ రాశారు? ఆన్లైన్ ఎగ్జామ్ రాసా, సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఏం సర్టిఫికేట్ వచ్చింది? మా అమ్మ సర్టిఫికేట్ ఇచ్చింది యదవాని, నా లవరో సర్టిఫికేట్ ఇచ్చింది ఎందుకు పనికిరాని పోరం పోకెదవాని. ఇదంతా కాదు, మీ ఆవిడ ఏం సర్టిఫికేట్ ఇచ్చింది? ఎందుకు పనికిరాని యదవాని. తప్పు కరెక్ట్గానే లేదు. చెప్పారు కదా. కానీ సమాజం మాత్రం మంచి సర్టిఫికేట్ ఇచ్చింది. ఇద్దరు పిల్లల తండ్రి. కాదు, ఫేక్ డాక్టర్ అయినా కూడా సమాజానికి పనికొస్తున్నావురా అని. ఏం పనికి ఏం వస్తుంది? పనికి వచ్చావు? నేను రోగాలు క్లీన్ చేస్తున్నానండి. ఇందాక చెప్పాగా మీకు షుగరు, బీపీ, కిడ్నీ ఇవన్నీ ఫ్రీగా చేస్తాను. కానీ నన్ను మా ఆవిడ కొట్టకుండా ఏదో ఒకటి చెయ్యండి ప్లీజ్. అర్జెంట్ గా వెళ్ళి మీ ఆవిడ కాలు పట్టుకొని తప్పైందని క్షమించమని అడుగు. అప్పుడు మీ ఆవిడ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రెగ్యులర్ గా మా జెస్సీ కూడా అదే చేసుకుంటారు. ఓ బ్రో, నువ్వు కూడా అయితే. కానీ నేను ప్రొఫెషనల్లీ డాక్టర్ కదా. ఇంకొకసారి డాక్టర్ అన్నావో డాక్టర్ లీ ఇక్కడి నుంచి అర్జెంటుగా ఏదో అంటున్నావు అది లీ. వెళ్తున్నా. కానీ ఇంకో విషయం, మీ ఇద్దరికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గరికి రండి, మీకు డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తాను. నువ్వు డాక్టర్ అని ఎక్కడైనా చెప్తే నేనే వచ్చి నీకు డిస్కౌంట్ ఇస్తా. జెస్సీ, నాకు నిజంగానే తలనొప్పి వస్తుంది. డాక్టర్ని పిలవనా? డాక్టర్ లీ. అవసరం లేదు, నీకు ఆ డాక్టర్ అవసరం నీకు అవసరమే. లేదు. ఏదో టాబ్లెట్ ఇస్తాడు, మింగిస్ పోతాడు. ఐ కెన్ బి హ్యాపీ. ఇది ఎంట్రా నేను పోతే ఏం చేద్దామని మీ చెల్లిని పెళ్లి చేసుకున్నావు నాకు చిల్ల ఎక్కడుందిరా? అంటే నువ్వు పోయాక నీ అమ్మాయిని చేసుకుంటే అమ్మాయి నీకు చెల్లేగా ఇచ్చి నేను పోవాలని అనుకుంటున్నావు కదా. చంపేద్దామని. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా వింత కాదా? వినుమా. ఏమైంది? ఎందుకు డల్గా ఉంటావు ఎప్పుడు చూసినా? మన పెళ్ళయి సంవత్సరం అయింది జెస్సీ. నేను కదా బాధపడాల్సిందే. పెళ్ళి ఈ సంవత్సరంలో నన్ను ఒక్కసారి షాపింగ్కి తీసుకెళ్ళావా? మీ పిల్లలకి ఇంట్లో పనులు చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ షాపింగ్ మటుకు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కదా. నువ్వు ఇలా అంటావని నేను ఒక శారీని ఆన్లైన్లో షాప్ చేస్తాను. ఆన్లైన్ షాపింగ్ చాలా రిస్క్ తెలుసా? ఎందుకంటే ఆ ఫొటోస్ చూసి మోసపోతూ ఉంటాం. ఎగ్జాంపుల్ నేను చూసి మోసపోయినట్టుగా. వచ్చారా మీరు? నా బెస్టే వచ్చారుగా. కూర్చున్నాడుగా. ఆ రోజు ఆదివారం కరెక్ట్గా రాత్రి 10 గంటలకు బయట బోల్డ్ వర్షం, లోపల నేను ఖాళీగా ఉంటే కాలింగ్ బెల్ మోగింది. నువ్వు వెళ్ళావా? ఓయ్, మీకెలా తెలుసు? ఎంత రెగ్యులర్ చేసే సొలుగబుల్లే కదా. అలా తడిచిన బట్టల్లో ఉన్న తనను చూసి జాలేసి తుడుచుకోమని బెడ్షీట్ ఇచ్చాను. బెడ్షీటా ఎవరైనా టవల్ ఇస్తారు కదా. అప్పుడు టవల్స్ అన్ని వాషింగ్ మిషన్ లో ఉన్నాయండి. ఆహా, ముందుగానే ప్లాన్ చేసావు మైక్. బెడ్షీట్ ఇచ్చాడంటే అప్పుడే తను నా బెస్టీ అని ఫిక్స్ అయ్యాను. ఈ ఆప్షన్ నాకు ముందే తెలుసుంటే నేను కూడా. సేమ్ నేను కూడా.
ఒసేయ్, అంతటితో ఆపే. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తే బాగోదు. మధ్యలో ఆపేసినా కూడా బాగోదు కదా. తర్వాత ఏమైంది బ్రో చెప్పండి బ్రో, నేను ఆకలే పోతున్నాను. ఆ విషయం చెప్తే బాగోదు బ్రో. అలా నేను వంటింట్లోకి వెళ్ళి టీ పెడుతుండగా పెడుతుండగా వెనక నుంచి వచ్చి సస్పెన్స్ ఏంటో బాబు చెప్పరా బాబు. అలా వెనక నుంచి వెళ్ళి వెళ్ళి సారీ అండి, ఇందాక చెప్పడం మర్చిపోయా, ఇంట్లో గ్యాస్ అయిపోయింది అని చెప్పా.